అమెరికాలో చదువుకోవడం, అది కూడా స్కాలర్‌షిప్‌తో వెళ్ళడం అనేది చాలా మందికి ఒక పెద్ద కల. కానీ ఇక్కడ ఒక స్టూడెంట్‌కి 2 సార్లు అమెరికా స్టూడెంట్ వీసా రిజెక్ట్ అయిపోయింది. అది కూడా తనకు యూనివర్సిటీ స్కాలర్‌షిప్ మంజూరయ్యాక వీసా రాలేదు. దీంతో తను చాలా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయి సోషల్ మీడియాలో తన బాధను చెప్పుకొని నెక్స్ట్ టైం తను వీసా పొందడానికి సలహాలు అడిగాడు. తన వీసా ఎందుకు రిజెక్ట్ అయిందో అర్థం కాక తలలు పట్టుకుంటున్నాడు. ఈ అబ్బాయి 2025 ఫాల్ సెమిస్టర్ కి కాలేజ్లో చేరాలనుకున్నాడు. దానికి ఫుల్ ట్యూషన్ స్కాలర్షిప్ వచ్చింది. మంచి యూనివర్సిటీలో కూడా సీట్ వచ్చింది. ఇంతకు ముందు 2025 స్ప్రింగ్ సెమిస్టర్ కి వీసా అప్లై చేస్తే అప్పుడు రిజెక్ట్ అయింది. ఇప్పుడు జూలై 16న రెండోసారి ఇంటర్వ్యూకి వెళ్తే మళ్ళీ వీసా ఇవ్వలేదు. అరే, నా గుండె పగిలిపోయింది, నాకు సలహా కావాలి, నేను ఇంకా ఏం మెరుగుపరుచుకోవాలి, నాకు వీసా ఎందుకు రావట్లేదు బాబోయ్ అని తను చాలా బాధపడుతూ సోషల్ మీడియా అకౌంట్లో రాసుకున్నాడు. ఇంతకీ ఈ అబ్బాయి ఇంటర్వ్యూలో ఏం అడిగారు, ఈ అబ్బాయి ఏం చెప్పాడు, ఎందుకు తన వీసా రిజెక్ట్ అయిందో ఒకసారి చూద్దాం. వీసా ఆఫీసర్ మొదటి ప్రశ్న, గతసారి నువ్వు అప్లై చేసినప్పటి నుంచి ఇప్పుడు ఏం మార్పులు వచ్చాయి అని అడిగాడట. అప్పుడు ఈ అబ్బాయి ఏం సమాధానం చెప్పాడంటే, నేను నా చదువు పైన ఎక్కువ దృష్టి పెట్టాను, శాట్ ఎగ్జాము, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్ మళ్ళీ రాశాను, దానివల్ల నాకు ఫుల్ స్కాలర్షిప్ వచ్చింది, మంచి యూనివర్సిటీలో సీట్ కూడా వచ్చింది అని చెప్పాడు. అయితే దాని తర్వాత ఇంకో క్వశ్చన్ అడిగాడు అధికారి, డిగ్రీ ఎందుకు ఎంచుకున్నావు మరి అనేసి అడిగాడట. అప్పుడు అబ్బాయి ఏం చెప్పాడంటే, వాళ్ళది ఫ్యామిలీ బిజినెస్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పుకొచ్చాడట. చదువు అయిపోయిన తర్వాత కూడా తిరిగి ఇండియా వచ్చి సొంతంగా కంపెనీ పెట్టాలనే దీర్ఘకాలిక ప్లాన్ని కూడా చెప్పాడు. అయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, హై స్కూల్ 2024లో పూర్తయితే 2025 ఫాల్కి ఎందుకు గ్యాప్ వచ్చింది అని అడిగాడట. అంటే అబ్బాయి సమాధానం ఏం చెప్పాడంటే, 2025 స్ప్రింగ్లో వీసా రిజెక్ట్ అవ్వడం వల్ల, ఇంకా 2024 అక్టోబర్లో పాస్పోర్ట్ రావడంలో ఆలస్యం అవ్వడం వల్ల గ్యాప్ వచ్చింది అని చెప్పాడంట. అంటే హై స్కూల్ అంటే అక్కడ డిగ్రీని హై స్కూల్ అంటారు కాబట్టి అలా అడిగారు. సో డిగ్రీ అయిపోయిన తర్వాత కూడా ఎందుకు అంత గ్యాప్ వచ్చింది అని. దాని తర్వాత ఫండింగ్ ఎలా ఉంటుంది మరి, నువ్వు అక్కడికి వెళ్ళి చదువుకుంటే నీకు డబ్బులు ఎలా, అంత వసతులు ఉన్నాయా లేవా అని అడిగినట్టున్నారు. అయితే ఆ అబ్బాయి ఇంకేం చెప్పారంటే, నాకు ఫుల్ ట్యూషన్ స్కాలర్షిప్ వచ్చింది, మిగిలిన ఖర్చులన్నీ మా అమ్మ చూసుకుంటుంది, ఆమెకు కొన్ని బట్టలు జ్యువెలరీ షాపులు ఉన్నాయి, సో అవన్నీ బాగానే నడుస్తున్నాయి, దాంతో వచ్చే డబ్బులతో నేను బ్రతికేస్తాను అని చెప్పాడు. ఇంత చెప్పినా కూడా వీసా ఆఫీసర్ ఐఎమ్ వెరీ సారీ, మీ వీసా రిజెక్ట్ అయ్యింది అని చెప్పి పంపించేశారు. సో ఇప్పుడు ఆయన క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు రిజెక్ట్ అయ్యింది, నేను అన్ని బాగానే చెప్పాను కదా, ఎందుకు రిజెక్ట్ అయ్యింది, నేనేం తప్పు చేశాను అని చెప్పి నెటిజన్స్తో పంచుకున్నాడు తన బాధనంతా కూడా. అప్పుడు సోషల్ మీడియాలో ఈ పోస్ట్ పెట్టగానే చాలా మంది నెటిజన్లు ఎందుకు రిజెక్ట్ అయ్యి ఉండొచ్చు అని చెప్పి తమ తమ అభిప్రాయాలు చెప్పుకొచ్చారు. అవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఒక యూజర్ ఏమన్నాడంటే, కెరీర్ ఆపర్చునిటీస్ అనే పదం వాడినప్పుడు బహుశా వీసా ఆఫీసర్కి ఇతను అమెరికాలో పని చేయాలనుకుంటున్నాడు అని చెప్పి ఒక సిగ్నల్ వెళ్ళిండొచ్చు. అంటే కెరీర్ ఆపర్చునిటీ అంటే ఓన్లీ ఎడ్యుకేషనే కాదు, అంటే ఏదో జాబ్ చేసి డబ్బులు సంపాదిద్దామని వెళ్తున్నాడు అని అనుకోవచ్చు. లేదా F1 వీసా మీద పని చేయడానికి పర్మిషన్ ఉండదు కాబట్టి ఇదొక కారణం కూడా అయి ఉండొచ్చు. సో యూనివర్సిటీ గురించి కూడా నెక్స్ట్ ఇంకో చెప్పుకొచ్చారు కదా, అప్పుడు ఇంకొక యూజర్ దానికి ఒక కమెంట్ పెట్టారు. అంటే మీరు యూనివర్సిటీ పేరు, కోర్సు చెప్పలేదు, అది టాప్ 30 యూనివర్సిటీనా, దానికి అడ్మిషన్ రేట్ ఎక్కువ ఉందా అని చెప్పి అడిగారనమాట. అంటే యూనివర్సిటీలో రేటింగ్ బాగుండి దాంట్లో స్కాలర్షిప్ పొందారని అంటే అక్కడ వీసా అధికారులు వీసా ఇచ్చే అవకాశం కొంచెం ఇంపార్టెన్స్ పెరుగుతుంది అని చెప్పే కామెంట్ అనమాట ఇది. సో ఈ కామెంట్ ఉద్దేశం మేబీ అది అయ్యి ఉండొచ్చు. సో స్కాలర్షిప్ ఎక్కువ ఉంది అని చెప్పడం కూడా ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు అని చెప్పి ఒక కామెంట్, అంటే తన అనుభవాన్ని పంచుకుంటూ ఒక యూజర్ పోస్ట్ పెట్టారనమాట దీని కిందే. సో నాకు కూడా $30,000 స్కాలర్షిప్ వచ్చింది, కానీ నన్ను క్వశ్చన్స్ కూడా అడగకుండానే 214B అంటే వీసా రిజెక్షన్ లెటర్ ఇచ్చేసి పంపించేశారు అని చెప్పుకొచ్చారు. అయితే కొన్నిసార్లు స్కాలర్షిప్ మొత్తం చాలా ఎక్కువగా ఉంటే వీళ్ళు తిరిగి ఇండియాకి వచ్చేస్తారా లేక అక్కడే ఉండిపోతారా అనే అనుమానాలు కూడా ఆఫీసర్కి రావచ్చు. అందుకని రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఇక సమాధానాలు కూడా మనం బట్టి పట్టినట్లు ఉంటే కూడా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉందని కొందరు చెప్తున్నారు. అంటే టాప్ 30 యూనివర్సిటీలో ఫుల్ స్కాలర్షిప్ వస్తే వీసా చాలా సులువుగా రావాలి, కానీ
బహుశా ఆ సమాధానాలు కనుక మనము వినిపించాయో లేదో, లేకపోతే డౌట్గా ఏమన్నా చెప్పామో, కాన్ఫిడెంట్గా చెప్పలేదో, అలాంటి పరిస్థితుల్లో కూడా వీసా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అని అంటున్నారు. ఇక గ్యాప్ గురించి కూడా, ఎందుకు డిగ్రీ తర్వాత అంత గ్యాప్ వచ్చింది అని అన్నప్పుడు వెయిట్ చేస్తున్నానో లేకపోతే దీనికోసమే ప్రయత్నిస్తున్నాను అని చెప్పకుండా ఆ గ్యాప్లో ఏదైనా స్కిల్ నేర్చుకున్నాను లేదా పేరెంట్స్కి కొంచెం బిజినెస్లో హెల్ప్ చేశాను అని చెప్పుంటే బాగుండేదేమో అని కొంతమంది అభిప్రాయపడ్డారు. ఇక మరికొంతమంది ఏమో ఇంకొక యూజర్ ఏం చెప్పారంటే, మీ అమ్మగారికి సంవత్సరానికి ఎంత ఆదాయం వస్తుందో వివరంగా స్పష్టంగా చెప్పు ఉండాల్సింది. ఎందుకంటే జ్యువెలరీ షాప్స్ అని అంటే ఎంత వస్తుందో ఏంటో వాళ్ళు అంచనా వేయలేరు కాబట్టి మనమే ఒక క్లారిటీ ఇచ్చేసేయాలి అని చెప్పి కూడా కొంతమంది చెప్తున్నారు. సో ఏదైనా సరే మనం స్పష్టంగా ప్రతిదీ పూసగుచ్చినట్టు వాళ్ళు అడగకపోయినా మన వైపు నుంచి అమెరికాకు వెళ్ళి మనం చదువుకొని తిరిగి ఇండియాకు వచ్చేస్తామో ఆ క్లారిటీ వాళ్ళకి ఇవ్వాలి, మన సమాధానాల్లో వాళ్ళకి కనిపించాలి అని చెప్పి చెప్తున్నారు. అయితే మూడోసారి అప్లై చేయొద్దు అని కూడా చాలామంది సలహా ఇస్తున్నారు. ఈ అబ్బాయి ఆల్రెడీ 2 సార్లు అప్లై చేశాడు, 2 సార్లు రిజెక్ట్ అయ్యింది కాబట్టి మూడోసారి అప్లై చేసినా కూడా మళ్ళీ డబ్బులే వేస్ట్ అయిపోతాయి కానీ మళ్ళీ వచ్చే అవకాశం లేదు అనేసి కూడా చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇక అమెరికా పట్ల విముఖత, ఇంకొక నెటిజన్ అయితే ఈ రోజుల్లో వీసా రిజెక్షన్ రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి, అమెరికాలో పరిస్థితులు కూడా అంత బాగాలేవు, వాళ్ళ స్టూడెంట్స్ని క్రిమినల్స్లా చూస్తున్నారు, ఇంకెందుకు అమెరికా వెళ్ళాలనుకుంటున్నావు అని చెప్పి కూడా చాలామంది అడుగుతున్నారు. ఇతర దేశాల వైపు చూసుకో, అమెరికానే ఎందుకు ఆప్షన్గా పెట్టుకుంటున్నావు అని చెప్పి చాలామంది సలహా ఇస్తున్నారు. సో ఎవరి సలహా ఏదైనా సరే ఆ అబ్బాయి ఏం తీసుకుంటాడని పక్కన పెడితే వీళ్ళందరి కమెంట్స్లలో ఎంతో కొంత సమాచారం అయితే ఉంది. ఎందుకంటే ఆల్రెడీ చాలామంది వీసాలు అప్లికేషన్ పెట్టుకొని వాళ్ళు రిజెక్ట్ అయిన వాళ్ళు, లేకపోతే ఆల్రెడీ వీసాలు పొంది అమెరికాలో ఉంటున్న వాళ్ళే ఈ కమెంట్స్ చేశారు. సో మొత్తానికి ఈ స్టూడెంట్ అనుభవం చాలామందికి కళ్ళు తెరిపించే ఒక అంశం లాంటిది. కేవలం ఒక స్కాలర్షిప్ ఉంటే సరిపోదు, వీసా ఇంటర్వ్యూల్లో కూడా క్లారిటీగా, సూటిగా, సుత్తి లేకుండా నిజాయితీగా మాట్లాడడం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మరోసారి గుర్తు చేస్తుంది.